తిరుపతి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం కలుషితం చేయటం కోట్లాది భక్తులను క్షోభకు గురిచేసింది. కాబట్టి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జరిగిన అపచారాన్ని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగిందని, ఇటువంటివి ఇక ముందు జరగకూడదని సనాతన బోర్డు ఏర్పాటుకు ఆయన డిమాండ్ చేస్తున్నారని ఏపీ టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పిఠాపురంలో జనసేన పార్టీ నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని అజయ్ కుమార్ కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ సందర్శించి దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, శశి యాదవ్, సురవరపు సురేష్, మార్నిడి రంగబాబు, చెల్లిబోయిన సతీష్, పిల్ల శివశంకర్, జవాది ప్రసాద్, జ్యోతుల సతీష్, కరడ్ల తాతీలు, ఎలుగుబంటి రాజారావు, కుంపట్ల చల్లరావు, దిమ్మిడి కృష్ణ, గట్టెం భీమరాజు, కొమిరెడ్డి శ్రీను, కందా సోమరాజు, బొజ్జ రాంప్రసాద్, రెడ్డెం రమేష్, జనపరెడ్డి రాంబాబు, రెడ్డెం భాస్కర్రావు, వనం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మతానికి సంబంధించి మన హిందూ మతానికి సంబంధించి మన గురించే కానీ వేరే మతానికి అగేన్స్ట్ గాను లేకపోతే ఇంకో మతాన్ని కించపరచడం కాదండి. ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకోవాలి, మన మతాన్ని మనం గౌరవించుకోవడం నేర్చుకోవాలి. సో మన మతానికి ఏదైతే అపచారం జరిగిందో ఆ మతాన్ని మనం ఎట్లా ప్రాయశ్చిత్తం చేసుకుంటామని చెప్పి అందరూ దీక్షలో కూర్చోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ 7వ రోజు ఇక్కడ దీక్ష కొనసాగిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ మేల్కొల్పు ఇంకా కూడా మన అందరి ప్రజల్లో పోయి మన మతాన్ని మనం గౌరవించే విధంగా, అలాగే ధర్మాన్ని రక్షించే విధంగా ఏదైతే మన శాస్త్రాలు జరుగుతుంది, ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుందని ఏదైతే మనం చెప్పుకుంటూ పెద్దలు చెప్పుకుంటూ వచ్చానో దాన్ని పెట్టుకొని ఇవాళ ధర్మాన్ని రక్షించండి, హిందూ ధర్మాన్ని రక్షిస్తండి, ఆ ధర్మం మనం రక్షిస్తుందని చెప్పి ఈ స్లోగాన్తో ముందరకెళ్తున్నాం. దాని భాగంగా ఈ దీక్ష అండి. సో అందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొనడం చూసి చాలా సంతోషించింది. నేను ఇవాళ ఇక్కడికి రావడం, ఈ దీక్ష వాళ్ళందరినీ కలిసి మీరు చేసేదానికి కూడా మా జనసేన పార్టీ తరఫున, మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను చెప్పి, అలాగే పిఠాపురం వాస్తవ్యులందరికీ కూడా, ఎందుకంటే పిఠాపురం ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రిప్రజెంట్ చేస్తారు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇక్కడ జరిగిన ఏ దీక్ష కానీ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ దీక్ష చేసిన వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున, కళ్యాణ్ గారి తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ధర్మాన్ని తప్పుదోవ పట్టిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదనే విధంగా ఆయన దీక్ష చేస్తున్నారు. ఒక్క విషయం ఏంటంటే దీనికి కేవలం హిందువులే కాకుండా అన్ని మతాల వారు కూడా అయ్యో పాపం తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇంత పాపానికి ఒడిగట్టారా అని చెప్పేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ఇందాక మన ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ గారు చెప్పారు, ధర్మో రక్షిత రక్షితః అన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షించాలి. మన భారతదేశానికి ఆ పేరు వచ్చిందే ఈ హిందూ దేశం కింద పేరు. కానీ ఇక్కడ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా చాలా సంతోషంగా ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం మెలిగే పరిస్థితి ఉంది. తిరుపతిలో జరిగిన విషయానికి కేవలం హిందువులే కాకుండా అన్ని మతాల వారు కూడా చాలా బాధపడుతున్న వైనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి కేవలం వైసీపీ వారే కాకుండా ఎవరూ కూడా ఇటువంటి దుస్సాహసాలు చేయకూడదు. ప్రతి మతాన్ని, ప్రతి ప్రాంతాన్ని మనం పరిరక్షించుకోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా ముస్లిం సోదరులను మనం అందరూ కూడా హక్కుని చేర్చుకోవాలి. క్రిస్టియన్ సోదరుల్ని అందరినీ కూడా మనం అందరూ కూడా కలిసి ఒక అన్నదమ్ముల్లా భారతదేశంలో కుటుంబ సభ్యుల్లో మనం అందరూ వెళ్ళాలని చెప్పేసి ఈ దీక్షకి మేము పూర్తి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గం అందరూ కలిసి ఇస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ గోవిందా.